ఒక ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రి కానీ, అధికారి కానీ అలా కూర్చుని ఇట్లా అని ఫైల్ తీసుకొచ్చి ఇలా సంతకం పెడితే పని అయిపోతే ఇంక గొడవ ఎంతెందుగా ఇది మంత్రం వేస్తే అయిపోతుంది కదా. కరెక్ట్. పరిపాలన అని చెప్పంటే వేలాది మందిని సామూహికంగా ఒక మార్గాన సమర్థంగా నడిపించాలి. దానికి తగ్గ పద్ధతులను ఏర్పాటు చేయాలి. ఆ విశ్వాసాన్ని కలిగించాలి. ఆ లక్ష్యం కానీ ఆ మార్గం కానీ స్పష్టంగా ఉండాలి. అప్పుడు ఫలితాలు వస్తాయి. ఆ ప్రయత్నం జరగట్లేదు. దాంతో ఏమవుతుంది, ఇంతంత కష్టపడి అధికారులను ఎంచుకుంటున్నాం మనం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉన్నతాధికారుల నియామకానికి ఇంత ఇంత గిరాకీ లేదు. 25 లక్షల 15 లక్షల మంది పోటీ పడుతున్నారు. ఈ జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ కలిపి 15 లక్షల మంది పోటీ పడుతున్నారు. చివరికి ఐఏఎస్ వాళ్ళు 100 మంది వస్తారు, ఐపీఎస్ ఒక 70 మంది 100 మంది వస్తారు. అందరూ కలిపి 800 మంది 1000 మంది వస్తారు దేశం. అంతే. ఇంత పోటీ చేసిన తర్వాత ఉపయోగించుకోవాలి కదా. వాళ్ళలో వచ్చిన తర్వాత మళ్ళీ కొందరు సమర్థులుగా వెళ్తారు, కొందరు అంత పెద్దగా ఉండరు. ఆ సామర్థ్యాన్ని బట్టి గుర్తించి వాళ్ళ నైపుణ్యాన్ని పెంచాలి, ఆ సమర్థంగా ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకునే ప్రయత్నం జరగట్లా సరిగ్గా. కొన్ని చోట్ల జరుగుతోంది కానీ అరుదు. ఒక మనిషి ఎవరన్నా సరైన స్థలంలో ఉండి మంచి పని చేస్తుంటే ఈయన మంచివాడండి అంటున్నారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. కరెక్ట్. మిగతా వాళ్ళందరూ అంటే అర్థం మనకి రాజుగారి పెద్ద భార్య మంచిదంటే అర్థం ఏంటి, అర్థమైపోవట్లే. కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. ఇది సమాజానికి నష్టం. పార్టీలు పక్కన పెట్టండి, రాజకీయం పక్కన పెట్టండి. దేశంలో సమర్థుల్ని తీసుకురావాలి, ఆ సామర్థ్యాన్ని కొనసాగించాలి. అవినీతి లేకుండా అవినీతి పనులను పక్కన పెట్టాలి. అధికార యంత్రాంగంలో తప్పులుంటే వాళ్ళని వెంటనే తొలగించేయాలి. అధికారులు అందరూ మంచివాళ్ళు అని చెప్పి కూడా కరెక్ట్ కాదు. రాజకీయంలో వాళ్ళంతా చెడ్డవాళ్ళు, అధికారులు మంచివాళ్ళు కూడా నేను ఒప్పుకోను. అక్కడ ఎలాగా అవ్యవస్థ ఉందో అధికార యంత్రాంగంలో కూడా అవ్యవస్థ ఉన్నది. ఓకే. చివరికి ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందుతున్నా లేదా, చట్టాన్ని అందరికీ సమానంగా సమర్థంగా వేగంగా ఫలితాలు అందిస్తున్నారు లేదా, అది చూడాలి తప్ప విషయం తెలియకుండా రాజకీయంలో ఉన్నాడు కరెక్టా లేకపోతే అధికారి కరెక్టా అని చెప్పలేం మనం.